గుర్తులేదా? నేనెవరినో ఎక్కడ చూచారో జ్ఞాపకానికి రావడం లేదా? ఎందుకొస్తుందిలేండి. న్యాయస్థానంలో న్యాయం కోసం పోరాడి మీరు సాధించిన ఘన విజయానికి మిగిలిన తీపి గుర్తును కానుగా, ఆస్తి కోసం మీరు చేసిన అన్యాయానికి గుర్తుగా మిగిలిపోయిన నెత్తురు దీపాన్ని కైలాసానికిచ్చి పంపించారే ఆ సరస్వతీదేవి కొడుకునేని. ఆ రోజు మీరు అన్యాయంగా ప్రవర్తించిన ఏమీ అనటానికి మాటలు రాని నెత్తురు గుడ్డు, రెక్కలు రాని పసికందు. కానీ ఈ రోజు బలవంతుణ్ణి, ఒక్క రెక్కతోని ఇక్కడికి ఎందుకు వచ్చావు? తిట్టాపద్దులు తేల్చుకోవడానికి, చేసిన అన్యాయానికి శిస్తు కట్టించడానికి. ఆ రోజు నువ్వు మురుగు కాలవలో విసిరి పారేసిన ఆ అనాథనే నీ కూతురు ప్రేమిస్తోందని చెప్పడానికి. ఇంపాసిబుల్. అవును, నేను ఈయన ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. ఈ పెళ్లి నేను జరగనివ్వను. మీరు చేసిన నీచమైన పని తెలియగానే నాకు మీ మీద అసహ్యం వేసింది. అన్యాయంగా మీరు సంపాదించిన డబ్బు, ఈ డబ్బు సంపాదించిన ఈ పరువు ప్రతిష్ట నాకు అక్కర్లేదు. ఐ హేట్ ఇట్. నాకు కావాల్సింది ఈయన. విన్నారుగా? నేను తలచుకుంటే మీ ఇంట్లో కూడా నా కథే తిరిగి మొదలవుతుంది. మీ ఇంట్లో కూడా ఒక అనాథ పుడతాడు. అప్పుడు వాడిని పారేయటానికి మీ ఇంటి ఎదురు ఒక చెత్త కుండీ తయారు చేయించుకుంటారా? లేకపోతే మీ అమ్మాయికి 3 ముళ్ళు వేయమంటారా? మీరే ఆలోచించుకుంటారు. న్యాయశాస్త్రాన్ని చదువుకుని మీ ఆస్తిని అన్యాయంగా కాజేసిన ఈ మనిషితో మాట్లాడడం అనవసరం. పదండి, మీ చెయ్యి అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాను.